హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. శనార్థులు బాగున్నారు అందరూ. వరలక్ష్మి అమ్మవారి దయతో అందరూ వాళ్ళ వరాలను పొంది చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే వరలక్ష్మి వ్రతం నేనేంటంటే 4వ వారం చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను. అయితే ఈసారి నేను తెలుసుకున్నది ఏమిటంటే, మా అమ్మ నుండి తను ఏమందంటే, మనము వరలక్ష్మి వ్రతం కానీ ఇంకేదైనా నోములు వ్రతాలు స్టార్ట్ చేసే ముందే ఎవరెవరు వాళ్ళ భర్తల కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పూజ స్టార్ట్ చేయాలి, పూజ మీద కూర్చోవాలి అనేసి. చాలా మంచి విషయం కదా. సో భర్త సపోర్టు ఆశీర్వాదము ఉంటేనే మనం ఏవైనా కూడా చేయగలుగుతాము. భార్య భర్తకి, భర్త భార్యకి ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం. అయితే ఇక్కడ నేను ఏంటంటే, నాకు తల్లో పెట్టుకునేది బంగారుది లక్ష్మీదేవి పువ్వు ఉందన్నమాట. ఆ పువ్వుకే నేను ఏం చేశాను, తామర పువ్వులో పెట్టి కుంకుమార్చన, పసుపుతో అర్చన, పూలతో అర్చన చేసుకున్నాను. అమ్మవారు తామర పువ్వుల నుండి ఉద్భవించింది కాబట్టి నేను ఆ బంగారు లక్ష్మీదేవిని తామర పువ్వులో పెట్టి పూజించుకున్నాను. ఇది ఈసారి ఫస్ట్ టైం నేను చేసింది. సో ఇన్ని ఏండ్ల నుండి చేస్తున్నా కూడా ఈసారి మాత్రం ఇలా చేశాను నేను. ఎందుకో అట్లాగా అనిపించింది, తామర పూలు పెట్టి చేసుకుంటే బాగుంటుంది కదా అని అమ్మవారిని అలా పూజించుకున్నాను. కమలాయన కాంతాయన కామాక్షం క్రోధ సంభవాయనం అనుగ్రహ ప్రదాయనం బుద్ధేనం అనుగాయనం హరివల్లభాయం అశోకాయనం అమృతాయం దీపాయం పుష్టేనం. అయితే మొత్తం పూజ అంతా అయిన తర్వాత మనం తోరణం కట్టుకుంటాం కదా. తోరణం వచ్చేసి 3 తోరణాలు చేసి, ఒకటి అమ్మవారికి సమర్పించుకొని, ఒకటి నేను కట్టుకొని, ఒకటి మన ఇంట్లో వచ్చిన పెద్ద ముత్తైదుకి కట్టాలి అనేసి. 2 అరటి కొమ్మలు, మామిడి కొమ్మలు, పువ్వులు, మనకు చేతనైనన్ని పువ్వులు అమ్మవారికి సమర్పించుకుంటే అదే చాలు, చాలా అందంగా అలంకరించుకున్నట్టుగా కనిపిస్తుంది పూజ అంతా అయిన తర్వాత. అయితే ఇంకొకటి ఏమిటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పూర్ణంతో చేసిన మంగళారతులు అనమాట. మనం ఇవ్వాల్సిన మంగళారతులు మనకి నచ్చినన్ని నక్షత్రహారతులు, పంచహారతి, ఏకహారతి ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా పూర్ణంతో 5 ముద్దలు దీపాల్లాగా చేసి అందులో ఒత్తులు పెట్టేసి అమ్మవారికి మంగళారతి ఇవ్వాలి. ఇక్కడ నేను పసుపు కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకున్నాను. పసుపు కుంకుమ పూలతో అర్చన చేసుకొని పూజ అంతా కూడా బుక్కులో ఉన్నట్టుగానే చదువుకొని లాస్ట్కి వచ్చేసి ఇలాగా పూర్ణంతో మంగళారతులు అమ్మవారికి ఇచ్చాను. పూజ ఫలితం ఎట్లొస్తుందంటే, ఎప్పుడే కానీ ఎవ్వరి మనసు బాధ పెట్టకుండా మనం పూజ చేసుకుంటే అదే పెద్ద వరం అన్నమాట.